చూడండి ఫ్రెండ్స్, నేనైతే ట్రెక్కింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ చాలా చాలా అంటే చాలా ఎంజాయబుల్గా ఉంది. ఈ చుట్టూ వెదరు, ఈ స్టోన్స్ చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, అడవైతే చాలా దట్టంగా ఉంది. ఇక్కడ అమానుష్యంగా కనిపిస్తుంది కానీ చాలామంది ట్రెక్కింగ్కి వస్తారు ఇక్కడికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తంగిడి పువ్వు కూడా ఉంది. తంగిడి పువ్వు చెట్టు కూడా కనిపిస్తుంది. చూడండి పూలు అయితే చక్కగా ఉన్నాయో. ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ కూడా కట్టిరండి చిన్నగా. చూడండి ఫ్రెండ్స్, అంటే అక్కడ నుంచి వాటర్ అంతా ఇందాక మనం చూపించాను కదా లేక్, అక్కడికి వెళ్తుందని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే బ్రహ్మజముడి చెట్టు ఉంది. అయితే దగ్గరికి వెళ్ళడానికి నాకు ఇక్కడ మొత్తం చీదిగా ఉందని నేను దూరం నుంచి చూస్తున్నాను. మీ పిల్లలకి ఫ్యూచర్లో నాలెడ్జ్ పెరగాలంటే ఇక్కడికి వచ్చి ఈ చెట్లను చూపిస్తే చాలండి. మనకు బయట ఇప్పుడు చాలా రేర్ చెట్లు కనబడడం, ఇక్కడనైతే చాలా రకాల చెట్లు ఉంటాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి లేక్ మనకి ఎక్కడైనా కనబడుతుందా? ఇంకో ఇట్లా వెళ్తున్నాం. ఇక్కడ గట్టుపై నుంచి నేను వెళ్తున్నాను. చాలా చాలా అంటే చాలా డిఫరెంట్ ఆఫ్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఎన్నో రకాల చెట్లు మీకు చూపిస్తున్నాను. ఇదైతే కల్మికాయ చెట్టు అండి. ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి దీనికి ఎలాంటి ఫ్రూట్ లేదు, లేదంటే దీనికి కల్మికాయలు అవుతాయి. ఇప్పుడైతే నేను హైకింగ్ ఏరియాకి వెళ్తున్నానండి. చూడండి, ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉందండి. వెళ్ళిన కొద్దికి వెళ్ళబుద్ధి అవుతుంది. చూడండి, ఈ చెట్టు అయితే చూడండి మరీ వెరైటీగా ఉంది. ఇది ఈ సన్నగా మొత్తం లిప్స్ అండి. చూడండి, ట్రింగ్ ట్రింగ్. కానీ చాలా చూసుకొని జాగ్రత్తగా ఎక్కాలండి. చూడండి ఎలా ఎక్కుతున్నారో పిల్లలు. షూ అయితే బెటర్ అండి దీనికి. ఇక్కడికైతే ఎక్కాలంటే షూ వేసుకొని కంపల్సరీగా షూ కావాలి. చూడండి చూడండి, మొత్తం ఈ రాళ్ళపై నుంచి నడవాలి. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి నడవండి. ఇక్కడ కూడా ఏదో కాయల చెట్టు ఉంది. ఎగ్జాక్ట్గా ఈ కాయలు ఏంటో తెలియదు కానీ ఈ యొక్క కాయలు అయితే ఉన్నాయి. చూడండి చెట్టుకు. మొత్తానికైతే ఫారెస్ట్లో టాప్కి వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఫారెస్ట్ ఏరియా మొత్తం కనబడుతుంది.